మంగళగిరి ప్రజల కోసం యువనేత నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కు అనూహ్య స్పందన లభిస్తుంది. నియోజకవర్గం నలుమూలల నుంచి వివిధ వర్గాల ప్రజలు ఉండవల్లిలోని నివాసానికి చేరుకుని తమ సమస్యలు విన్నవించుకుంటున్నారు. ఇవాళ ప్రజా దర్బార్ 3వ రోజు సందర్భంగా ఉదయం 7 గంటలకే వందలాది మంది ప్రజలు వినతి పత్రాలతో బారులు తీరారు. అంగన్వాడీలు ఉపాధ్యాయులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను యువనేత దృష్టికి తీసుకువచ్చారు. జీతాలు పెంచాలని అంగన్వాడీ టీచర్లు, బదిలీల కోసం ఉపాధ్యాయులు, ఉపాధి ఉద్యోగాలు కల్పించాలని నిరుద్యోగుల నుంచి వినతులు అందాయి. విద్య, వైద్యం కోసం పలువురు సహాయం కోరారు. వైసీపీ నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకుని తమ భూములను బలవంతంగా లాక్కున్నారని, తమకు న్యాయం చేయాలని యువనేతకు పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందాయి. అందరి సమస్యలను ఓపికగా ఉన్న యువనేత సాధ్యమైనంత త్వరగా పరిష్కారం చూపుతానంటూ భరోసా ఇచ్చారు. దీంతో మంగళగిరి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.